హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో నేను స్టాక్స్ పడిపోతున్నప్పుడు చాలా తక్కువ రిస్క్తో ట్రేడ్ చేయడం ఎలా అనేది నేను చూపించబోతున్నాను. ఎప్పుడైనా మనకి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఒక స్టాక్ దాదాపుగా ఒక 5% పడిపోతుంది లేదా 10% పడిపోతుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో అలాంటప్పుడు రిస్క్ రివార్డ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక మంత్ మొత్తంలో పోతే 10,000 రూపాయలు, ఒకవేళ మనం సంపాదిస్తే 20,000 నుంచి 50,000 వరకు మనం ఎలా సంపాదించవచ్చు. ఒక స్టాక్లో 5% 10% మూమెంట్ వస్తే 20,000 నుంచి 50,000 రూపీస్ మనం ఎర్న్ చేయగలుగుతాం మనం అనుకునే డైరెక్షన్లో వస్తే. లేదా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే 10,000 రూపీస్ లాస్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇలా ట్రేడ్ చేసే విధానంలో నేను ఈరోజు ఒక ట్రేడ్ చేశాను. సో అది ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్. సో ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్లో యాక్చువల్గా నాకు ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపించింది. సో హవర్లీ చార్ట్లో ఎప్పుడైతే నాకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ వస్తూ ఉందో ఈ లెవెల్లో నేను ఈ స్ట్రాటజీని అప్లై చేయడం ద్వారా కేవలం 3 అవర్స్లో దాదాపుగా 6,000 రూపీస్ ఎర్న్ చేశాను. సో ఒక దాంట్లో 12,000 ప్రాఫిట్ వచ్చింది అండ్ సెకండ్ దాంట్లో 6,000 లాస్ రావడం వల్ల ఓవరాల్గా 6,000 ప్రాఫిట్లో ట్రేడ్ అనేది క్లోజ్ చేశాను. అయితే ఈరోజు ఆ స్టాక్ టెక్నికల్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి 159 రూపీస్ నుంచి 153 రూపీస్ దాకా పడ్డప్పుడు నేను ప్రాఫిట్ని బుక్ చేసుకున్నా. అంటే 4% మూమెంట్ నాకు వచ్చింది. సో ఈ 4% మూమెంట్ వల్ల నేను జస్ట్ 55,000 రూపీస్ క్యాపిటల్తో 6,000 రూపీస్ నేను ఎర్న్ చేసుకోగలిగాను. సో ఎలాగా ఇది పాసిబుల్ అయ్యింది అనేదే మనం ఈ వీడియోలో చూస్తాము. ఇలాంటి నాలెడ్జ్ ఎప్పుడైనా మనకి సడన్గా స్టాక్ పెరుగుతుంది లేకపోతే పడుతుంది అని తెలిసినప్పుడు అప్లై చేసుకుంటే మనం ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అండ్ రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే యూజువల్గా ఎప్పుడైనా ఒక స్టాక్ పడిపోతుంది అని అనుకోండి, చాలా ఈజియెస్ట్ వే టు ఎర్న్ మనీ ఏంటి అంటే ఫ్యూచర్స్ని సెల్ చేయడం. కాకపోతే ఫ్యూచర్ని సెల్ చేయడానికి మనకి దగ్గరగా 2 lakhs నుంచి 4 lakh రూపీస్ కావాల్సి వస్తుంది. అయితే ఇక్కడ హెవీ రిస్క్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ స్టాక్ 4% పెరుగుతుంది అని అనుకున్నాము, సో పెరగకుండా ఒకవేళ 4% పడిపోయింది అని అనుకోండి, అలాంటప్పుడు స్టాక్లో ఒకవేళ ఫ్యూచర్స్ బై చేసినప్పుడు నాకు వచ్చే ప్రాఫిట్ మేబీ ఒక 20,000 రూపీస్ అయితే 4% రివర్స్ అయినప్పుడు లాస్ కూడా 20,000 రూపీస్ ఈజీగా లాస్ వచ్చేస్తుంది. సో ఇంత పెద్ద లాస్ తీసుకోకూడదు. ఒకవేళ స్టాక్ రివర్స్ అయినా కూడా నేను ఆ రోజున ఒక 3 to 4% లాస్లోనే బయటికి రావాలి అని అనుకుంటున్నాము అని అంటే అలాంటప్పుడు మనం ఫ్యూచర్స్ అనేది చేయకూడదు. అయితే ఒక స్టాక్ ప్రైస్ పడిపోతుంది అన్నప్పుడు మనం సింపుల్గా ఒక పుట్ ఆప్షన్ బై చేసామనుకోండి, మినిమం మనకు కావాల్సిన క్యాపిటల్ 30K to 40K అవుతుంది. అయితే ఈ 30K to 40K పెట్టినప్పుడు మొత్తం ఈ క్యాపిటల్ అంతా మనకి రిస్క్లో ఉన్నట్టే కదా. సో ఇక్కడ మనకి మాక్సిమం లాస్ ఎంత 30K ఉంటుంది. సో ఇది మనకి రైట్ ఆప్షన్ కాదు. 30,000 ఒక ట్రేడ్లో పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు. అదే ఒకవేళ నేను సెల్ కాల్ ఆప్షన్ చేస్తే నాకు అన్లిమిటెడ్ లాస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా అన్లిమిటెడ్ లాస్ అనేది ప్రాక్టికల్గా అవ్వదు, బట్ మేబీ లక్షల్లో కూడా కొన్నిసార్లు లాసెస్ రావచ్చు. అండ్ కాల్ని సెల్ చేయడానికి కూడా మనకి 2 lakh నుంచి 4 lakh రూపీస్ కావాల్సి ఉంటుంది. సో ఇంత క్యాపిటల్ లేకుండా మనకి ఎప్పుడైతే 50K నుంచి 70K క్యాపిటల్ ఉండి మనం జస్ట్ ఒక ట్రేడ్లో 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఇన్ కేస్ రివర్స్ అయితే ఒక 2,000 రూపీస్ నుంచి 3,000 రూపీస్ నేను ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే అలాంటప్పుడు మనం కొన్ని స్ట్రాటజీస్ని ఫాలో అవ్వచ్చు. ఆ స్ట్రాటజీస్లో ఇప్పుడు స్టాక్ ప్రైజెస్ పడిపోతుంటే అలాంటప్పుడు మనం యూజ్ చేయగలిగింది ఏంటి అంటే పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్. సో ఈ పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ చేయడం ద్వారానే నేను ఈరోజు 6,000 రూపీస్ ఎర్న్ చేశాను. అండ్ ఎప్పుడైతే ఏదైనా ఒక స్టాక్ 4% లేదా 5% లేదా 10% ఇలాగా మనకి పడిపోతుంది, మేబీ 1 వీక్లో కానీ 2 వీక్స్లో కానీ పడిపోతుంది అని క్లారిటీ ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం ఈ పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ని అప్లై చేయొచ్చు. సో పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే ఈ స్ట్రాటజీ యొక్క పే ఆఫ్ చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే, సపోజ్ మనం స్ట్రాటజీ వేసినప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఇక్కడ ఉంది అని అనుకుందాం 100 రూపీస్ దగ్గర. స్టాక్ ప్రైస్ కనుక పడిపోతుంటే మన ప్రాఫిట్ అనేది ఇలా ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతుంది. అదే ఒకవేళ స్టాక్ ప్రైస్ కనుక రివర్స్ అయి పెరుగుతుంటే అలాంటప్పుడు మన లాస్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. సో ఇలా మనం ట్రేడ్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నప్పుడు ఇలాంటి ట్రేడ్ ని చేయకూడదు. కొంచెం ఫార్ ఎక్స్పైరీని మనం సెలెక్ట్ చేసుకుని ఈ ట్రేడ్స్ ని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నియర్ ఎక్స్పైరీ అయితే దాని యొక్క పే ఆఫ్ చార్ట్ యూజువల్ గా ఇలా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమని ఎప్పుడైతే మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తున్నా ఎక్స్పైరీ దగ్గరలో టైం డికే ఎక్కువ ఉండడం వల్ల ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ కాదు. అందుకని ఒక మంత్లో యూజువల్గా 1st నుంచి 10th లోపు మాత్రమే మనం ఈ స్ట్రాటజీని అప్లై చేసుకోవచ్చు. లేదా బాగా కాన్ఫిడెన్స్ ఉంటే 15th వరకు మనం వెళ్ళొచ్చు, కానీ 15th తర్వాత ఈ స్ట్రాటజీని యూజ్ చేయడం మంచిది కాదు. సో అసలు ఏంటి స్ట్రాటజీ అంటే చాలా సింపుల్. ఒక స్టాక్ ప్రైస్ 100 రూపీస్ ఉన్నప్పుడు నేను ఇది 95 రూపీస్ దాకా పడిపోతుంది అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ కాబట్టి ఇన్ కేస్ దీనికి ఒక 98 రూపీస్ పుట్ ఆప్షన్ రన్ అవుతుంది అని అనుకోండి, 98 యొక్క పుట్ ఆప్షన్ని
2 లాట్స్ మనం బై చేసుకుంటాము. అండ్ ఎట్ ది మనీ 100 ఏదైతే ఉందో 100 పుట్ ఆప్షన్ని మనం 1 లాట్ సెల్ చేసుకుంటాము. సో ఇలా చేయడం ద్వారా మనకి యూజువల్గా పే ఆఫ్ చార్ట్ కనుక 100 నుంచి అబ్జర్వ్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. సో పెరిగితే చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది, పడితే చాలా తక్కువ లాస్ వస్తుంది. అయితే ఎక్స్పైరీకి దగ్గరగా వెళ్తుంటే ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ అనేది మెల్లగా కిందకు వస్తూ ఉంటుందన్నమాట. సో దీన్ని ఒకసారి మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేద్దాం. సో మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చూపించడం కోసం బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ తీసుకుంటున్నాను. సో ఈ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్లో ఇలా నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే యాజ్ ఆఫ్ నో ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనం సపోర్ట్ తీసుకుంటూ ఉంది. ఇన్ కేస్ రేపటి రోజున ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయ్యి కిందకు వస్తే మేబీ ఈ లెవెల్లో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఉంది అని అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి పడడానికి ఛాన్సెస్ ఉన్నాయని అనుకుందాం. సో దీని కిందకి కనుక ఎప్పుడైతే వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు యొక్క లో ఏదైతే ఉందో ఈ లోని బ్రేక్ అయ్యి కిందకు వస్తే ఇక్కడ దాకా పడవచ్చు. అంటే 38,500 నుంచి 37,700 దాకా పడచ్చు, దాదాపుగా 3% పడచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ 3% పడుతుంది అని నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ 3% పడి ఒకవేళ 37,750 దాకా వస్తే మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు, అంటే ప్రాఫిట్ లాస్ ఎలా గెయిన్ చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ మనం తీసుకొని బిల్డ్ ఏ న్యూ కస్టమ్ స్ట్రాటజీ తీసుకుంటున్నాను. సో ఇక్కడ సెన్సిబుల్ ప్లాట్ఫామ్లో నేను చేస్తున్నాను. మీరు ఒకవేళ ఆప్స్ట్రా డిఫైన్ ఎడ్జ్లో కూడా ఇది అప్లై చేసి చూసుకోవచ్చు. సో 24th ఫిబ్రవరి మంత్లీ ఆప్షన్. కొంచెం ఫార్ ఎక్స్పైరీ ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి, నియర్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకోవద్దు. ఫార్ ఎక్స్పైరీ నేను ఇక్కడ తీసుకొని 38,500 పుట్ ఆప్షన్ని నేను 2 లాట్స్ బై చేస్తున్నాను. సో మనం ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం కింద ఉన్న మంచి వాలటైల్గా ఉండే ఆప్షన్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని దాన్ని 2 లాట్స్ బై చేసుకొని 39,000 యాజ్ ఆఫ్ నో మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి దీన్ని నేను సెల్ చేస్తున్నాను. సో సెల్ చేస్తే మన కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 2% కనుక పడి 37,750 దాకా వెళ్తే, అంటే 2.5% పడితే దాదాపుగా 9,000 to 10,000 ప్రాఫిట్ వస్తుంది. బట్ అదే రివర్స్ అయి 2% కనుక పెరిగింది అని అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ మనం 2% పెరిగితే మన లాస్ ఎంత 5,700 రూపీసే. అదే ఎక్స్పైరీ దాకా వెయిట్ చేసినా కూడా మ్యాక్సిమం లాస్ 10,000 రూపీసే. ఇన్ కేస్ 10% పెరిగినా కూడా మన మ్యాక్సిమం లాస్ 10,000 రూపీసే. బట్ అదే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ 10% పడిపోతే మనకి ఏదైనా ర్యాండమ్ ఈవెంట్ వల్ల లెటస్సే ఒక 4 డేస్లోనో 5 డేస్లోనో 10% కనుక పడిపోతే మనకి 60,000 70,000 కూడా ప్రాఫిట్ రావడానికి ప్రాబిలిటీ ఉంది. అయితే నేను ఇక్కడ చెప్పింది కూడా ఏంటి, ఎప్పుడైతే మనకు ఒక స్టాక్లో 4% కనుక మూవ్మెంట్ వస్తే మనం అనుకున్న డైరెక్షన్లో, సో 4% పడింది అని అనుకోండి, అలాంటప్పుడు ప్రాఫిట్ ఎంత ఉంటుంది చూడండి, దాదాపుగా 20,000 రూపీస్ ఉంటుంది. సో 3.95 4% కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 20,000 18,000 మనకు ప్రాఫిట్ కనపడుతుంది. ఎక్స్పైరీ లోపు వెళ్ళినా కూడా మనకు ఒక 10,000 ప్రాఫిట్ అయితే క్లియర్గా కనపడుతూ ఉంది. సో ఎప్పుడైతే మనకు ఒక స్టాక్ యొక్క డైరెక్షన్ పడిపోతుంది అని మనకు తెలుస్తుందో అలాంటప్పుడు ఎట్ ది మనీ యొక్క పుట్ ఆప్షన్ని అమ్మేసి దానికంటే కింద ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక 2 లాట్స్ కనుక మనం బై చేసాము అని అనుకోండి, పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మన లాస్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది. ఒకవేళ ఎంతైనా పెరిగినామండి 20% పెరిగినా కూడా మనకు ఎలాంటి రిస్క్ లేదు. బట్ అదే ఒకవేళ ర్యాండమ్ ఈవెంట్ ఏదో ఒక దానివల్ల ఒక 20% కనుక పడింది అని అనుకోండి, సో 20% పడ్డప్పుడు మన లాస్ ఇక్కడ ఆల్రెడీ 10% 11%కే 80,000 90,000 వెళ్తుంది. బట్ 20% పడింది అంటే ఆబ్వియస్గా 1.5 lakh 2 lakh వరకు మనం ఎర్న్ చేయడానికి కుదురుతుంది. బట్ ఇదేమి 20% 30% పడుతుంది అంత ఎర్న్ చేస్తాము అని చెప్పట్లేదు. బట్ మనం కన్సిస్టెంట్గా వెళ్ళడం కోసం మేబీ ఒక 4% 5% పడితే 20,000 30,000 సంపాదించాలి. ఇన్ కేస్ రివర్స్ అయ్యి ఎంత పెరిగినా కూడా మ్యాక్సిమం ఒక 10,000 రూపాయలు పోవాలి అని అనుకుంటే ఇలాంటి పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ని మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి కొన్ని రోజుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రిజల్ట్ అనేది ఉంది. ఇన్ కేస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్ వచ్చిన తర్వాత పడుతుంది అని ఎజ్యూమ్ చేసుకుందాం, పడుతుంది అని చెప్పట్లేదు బట్ జస్ట్ ఎజ్యూమ్ చేసుకుందాం. ఎజ్యూమ్ చేసుకొని అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు అనేది చూద్దాం. సో ఎస్బీఐ అని నేను సెలెక్ట్ చేసుకుని యాజ్ ఆఫ్ నో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 530 ఉంది. సో అందుకని 530 నేను సెల్ చేస్తున్నాను. అండ్ 520 కానీ 525 కానీ ఏదైనా బై చేసుకోవచ్చు. లెటర్సే 525 నేను 2 లాట్స్ బై చేసుకుంటున్నాను అని అనుకుందాం. సో దీనికి నాకు కావాల్సిన క్యాపిటల్ వచ్చేసి 79,000 రూపీస్. ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఎస్బీఐ కనుక ఒక 4% పడింది అని అనుకుందాం. సో 4% కనుక పడితే మనకి ప్రాఫిట్ ఎంత కనపడుతుంది, 16,000 రూపీస్ మనకి ప్రాఫిట్ కనపడుతుంది ఎప్పుడైతే 4% పడితే ఎట్ ది మనీ నుంచి. అదే ఒకవేళ రివర్స్ అయి 4% పెరిగింది అని అనుకోండి, అలాంటప్పుడు మనం లాస్ ఎంత కనపడుతుంది, ఇక్కడ నేను ఎక్స్పైరీ డేట్కి చూడట్లేదు, జస్ట్ 1 or 2 డేస్లో 4% పడడం కానీ, ఎందుకంటే రిజల్ట్ ముందు తీసుకుంటున్నాం కదా. సో జస్ట్ 1 డేలో లేకపోతే 2 డేస్లో 4% పెరిగితే 11,000 లాస్,
పడితేనేమో మనకి 4% కనుక పడితే మనకి దాదాపుగా 14,000 to 16,000 రూపీస్ మనకి ప్రాఫిట్ కనపడుతూ ఉందన్నమాట. సో పోయేటప్పుడు తక్కువ పోతుంది, వచ్చేటప్పుడు ఎక్కువ వస్తుంది. ఇన్ కేస్ ఏదైనా ఒక పెద్ద ఫాల్ వచ్చి ఒక 10% ఫాల్ కనుక వచ్చింది అని అనుకోండి, అలాంటప్పుడు మనం 50,000 ఎర్న్ చేయొచ్చు. బట్ 10% పెరిగితే మన మ్యాక్సిమం లాస్ వచ్చేసి ఇక్కడ 20,000. సో మన మ్యాక్సిమం లాస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, బట్ మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ఒక హైలీ వాలటైల్ స్టాక్ లైక్ ఇండస్ ఇండియా బ్యాంక్ ఉంది, ఒకవేళ కొన్నిసార్లు ఒక్క రోజులోనే 10% పడిపోతుంది. సో ఒక రోజులో 10% పడినా లేకపోతే 10% పెరిగినా అలాంటప్పుడు మనం మ్యాక్సిమం రిటర్న్ సంపాదించాలి అని అనుకుంటే అలాంటప్పుడు ఈ స్ట్రాటజీని అప్లై చేసుకోవచ్చు. లెట్స్ సే ఇండస్ ఇండియా బ్యాంకు కూడా ఒకవేళ సడన్గా 10% పడితే ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. సో ఇండస్ ఇండియా బ్యాంక్ ఇప్పుడు 956 నుంచి సడన్గా 856 దాకా వెళ్తుంది అని అనుకుందాం ఈ మంత్లో ఏదో ఒక టైంలో. సో 856 దాకా వెళ్తుంది అని మనకి ఎగ్జంప్షన్ ఉంటే ఒకవేళ పడుతుంది అని, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 960 పుట్ ఆప్షన్ని నేను ఒకటి సెల్ చేస్తున్నాను అండ్ 940 పుట్ ఆప్షన్ ఒక 2 లాట్స్ బై చేసుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి కనుక 856 దాకా కనుక వెళ్తే అలాంటప్పుడు మన ప్రాఫిట్ అనేది 48,000 అంటే దాదాపుగా 50,000 రూపీస్ మనం ఎర్న్ చేయడానికి కుదురుతుంది. ఇన్ కేస్ రివర్స్ అయ్యి 100 పాయింట్స్ పెరిగినా కూడా మ్యాక్సిమం లాస్ అనేది 12,000. సో మనం మ్యాక్సిమం లాస్ని చాలా లిమిట్ చేసుకుంటూ మ్యాక్సిమం ప్రాఫిట్ అన్లిమిటెడ్ పెట్టుకుంటూ ట్రేడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ని అప్లై చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీ ఏమీ కొత్తది కాదు, నేను కనిపెట్టింది కాదు, బట్ సమ్హౌ మనకి తెలియదు, ఆ పాయింట్ ఆఫ్ టైంకి గుర్తురాదు. సో ఈ రోజు కూడా నాకు ఎఫ్ఎస్ఎల్ పడుతుంది అని అనుకున్నప్పుడు నేను ఎందుకంటే హై వాలటిలిటీ స్టాక్ ఇది రివర్స్ అయ్యి కనుక రేపు రిజల్ట్ ఉంది, రివర్స్ అయ్యి కనుక బాగా పెరిగింది అని అనుకోండి, స్టిల్ నేను పెద్ద లాస్లో బయటికి రాకూడదు అని చెప్పి నేను ఈ విధంగా ట్రేడ్ చేశా. ఇదే నాలెడ్జ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.